ఏపీలో యూరియా కొరకు రైతులు అష్టకష్టాలు పడుతుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. 250 రూపాయలు ఉండే యూరియా 400 పెట్టి కొనుగోలు చేసేందుకు రైతులు బ్లాక్లో కొనేందుకు సైతం ముందుకు వచ్చినా దొరకని పరిస్థితి ఏపీలో దాపరించిందని దుయ్యబట్టారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వమే అంటూ మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా పంపిణీకి పాస్ బుక్స్ కావాలి, కానీ ఆధార్ కార్డులతో పనేంటి అంటూ ప్రశ్నించారు. యూరియా దొరక్క అల్లాడిపోతున్న పరిస్థితి మరి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి మాటలు, దాన్ని ప్రశ్నించే రైతుల్ని, లేకపోతే పక్కదారి పడుతున్న యూరియా లారీలు పట్టుకున్న రైతుల్ని వాళ్ళకు పార్టీ అంటగట్టడం. వైఎస్ఆర్సీపీ వారు ఉంటారు, అందరూ ఉంటారు రైతుల్లోని, కానీ వారికి ఒక పార్టీ లేదంటే వారిని ఒక అసాంఘిక శక్తుల్లాగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ గురించి ఏదో ఫేక్ న్యూస్లని, ఆఖరికి గౌరవ ప్రతిపక్ష నాయకుడు పెట్టిన పోస్ట్ కూడా ఫేక్ అని చెప్పేసి మీరు మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా మనసు కలిచివేసే విధంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో రైతులందరూ యూరియా దొరక్క